రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో వాహనాలు నిల్చుండడం వాహనదారుల్లో నిజంగా కూడా ఆందోళన గుబులు పుట్టిస్తుంది. ఓవైపు ప్రభుత్వాలేమో ఎక్కడ కూడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు, స్టాక్ అపరిమితంగా ఉంది, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే మనం గత కొద్ది రోజులుగా కనుక చూస్తే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి ఏదైతే హర్మోస్ జలసంధి నుంచి భారత్కి రావాల్సిన ఈ యొక్క పెట్రోల్ డీజిల్కి సంబంధించిన బ్యారెల్స్ రావడంలో కొంత ఆలస్యమైంది అనే వార్త దవనంలో వ్యాపించింది. అప్పటి నుంచి కూడా ఇక్కడున్న అధికారులు, పౌర సంబంధాల శాఖ, పౌర సరఫరాల శాఖలు మొత్తం కూడా జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రులు కూడా దీనిపైన స్పందించి ఎక్కడ కూడా ఎలాంటి పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదు, ఆందోళన చెందొద్దు, సోషల్ మీడియాలో లేదంటే ఇట్లా ఏదైతే తప్పుడు వార్తలు వస్తున్నాయో వాటిపైన ఎవరు కూడా ప్యానిక్ కావద్దని ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కూడా గత 2 రోజులుగా చూస్తే తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కేవలం ఒక్క దగ్గరే కాదు, ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, అక్కడ ఆంధ్రాలోనే కాదు, మొత్తం తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున బంకుల ముందు నో స్టాక్ బోర్డ్స్ పెట్టడం, మరికొన్ని బంకులు మొత్తం క్లోజ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రాలో చూస్తే దాదాపు 1500 నుంచి 2000 బంకులే క్లోజ్ అయిపోయినట్లుగా మనకు అక్కడున్న అసోసియేషన్స్ చెప్తున్న పరిస్థితి. ఇక ప్రభుత్వం ఏమో 400, 500 మూసున్నాయని ప్రభుత్వం చెప్తుంది. కానీ అధికారికంగా ఎవరైతే పెట్రోల్ బంక్ యాజమాన్యాల అసోసియేషన్ ఉంటుందో వాళ్ళు 1500 నుంచి 2000 ఇప్పటికే మూసి ఉన్నాయి. సో పెట్రోల్ కొరత ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఓవైపు అధికారులు, పౌర సరఫరాల శాఖనేమో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, మన దగ్గర పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఈ ప్యానిక్ అయ్యి బంకుల వెంట అర్ధరాత్రిల వరకు క్యూలో నిలబడాల్సిన పని లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు అంటే నిన్న మొన్న ఏదైతే వీకెండ్ కావడంతో శని ఆదివారాల్లో మొత్తం కూడా ఆంధ్రాలో, ఇటు తెలంగాణలో, హైదరాబాద్లో ప్రతి బంకు దగ్గర ఇలాంటి ఫోటోలే మనకు కనిపిస్తాయి, ఇలాంటి చిత్రాలే కనిపిస్తాయి. మొత్తం కూడా అన్ని బంకుల వద్ద కార్లు, బైకులు వందల సంఖ్యలో నిలబడ్డ పరిస్థితి మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. ఆంధ్ర ముఖ్యంగా ఈ పరిస్థితి ఎంత తారాస్థాయికి చేరిందంటే కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో పోలీస్ బందోబస్తు నడుమ పెట్రోల్ డీజిల్ పోస్తున్న పరిస్థితి. ఇక మరికొన్ని ప్రాంతాల్లో ఆంధ్రాలో ముఖ్యంగా లారీల్లో, పెద్ద వాహనాల్లో 5000 రూపాయలు, ట్రాక్టర్లలో 1500, ద్విచక్ర వాహనాలల్లో 200 నుంచి 300 రూపాయలు మాత్రమే పోస్తున్నారు. అంటే లిమిటెడ్గా పోస్తున్నారు ఉన్న ప్రతి వాహనానికి పోయాలని. మరి ఎక్కడ సమస్య ఏర్పడుతుంది? ఓవైపు పెట్రోల్ కొరతలు లేదు అని చెప్తుంది ప్రభుత్వం, అసోసియేషన్స్ ఏమో మేము డబ్బులు చెల్లించినాక కూడా 2 రోజులు 3 రోజులు అయినా కానీ స్టాక్ వస్తలేదు. గతంలో పెట్రోల్ వచ్చిన తర్వాత 2-3 రోజులు అయినాక డబ్బులు ఇచ్చేదంట, ఇది కంపెనీస్కి, బీపీఎల్, నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి పెట్రోల్ అంటే లారీస్ వస్తాయి కదా, ఆ లారీస్ బల్క్ వచ్చిన తర్వాత వాళ్ళు 2-3 రోజులు అయినాక డబ్బులు పంపించేదంట కంపెనీస్కి. ప్రస్తుతం ముందే రేపు పెట్రోల్ కావాలంటే ఒక 2 రోజుల ముందే డబ్బులు చెల్లించినప్పటికి కూడా అక్కడి నుంచి రావాల్సిన లారీలు ఇక్కడికి రావట్లేదు. ఆ లారీల్లో వచ్చే ఆ ఇంధనం రాకపోవడం వల్లనే ఇలాంటి కొరత ఏర్పడుతుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి పెట్రోల్ బంక్ యాజమాన్యాలు. మరి ఎక్కడ సమన్వయ లోపం అవుతుంది? ఈ వార్తలు ఎందుకు దమనంలా వ్యాపిస్తున్నాయి? ప్రజలు ఎందుకు ప్యానిక్ అవుతున్నారు? ఎందుకు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లో నిలబడుతున్నారో అర్థం కాని పరిస్థితి. దీనిలో అధికారుల నిర్లక్ష్యం ఉందా? ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏంటంటే మనం చూసినాం మొన్నటి వరకు ఏదైతే వెస్ట్ బెంగాల్, అదేవిధంగా తమిళనాడు ఈ ఎలక్షన్స్ అయిపోగానే పెట్రోల్ ధరలు పెరుగుతాయి, అంటే రేపు 1 వరకు పెట్రోల్ ధరలు పెరుగుతాయి అనేది ఒక 10 రోజుల క్రిందటి మాట. సో ఇప్పటికీ ఈరోజు 27వ తారీఖు అయినా కానీ ఇంకో 2-3 రోజులు ఉంది 1 కావడానికి. సో ఇప్పటికే అంటే 29వ తారీఖు చివరి విడత ఎలక్షన్స్ వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. సో ఈ క్రమంలో ఎలక్షన్స్ అయిపోగానే 1వ తారీఖు 2వ తారీఖు విపరీతంగా ధరలు పెరుగుతాయనే ఒక ఆలోచనతోటి నో స్టాక్ అంటే ఉన్న నిల్వలను, తక్కువ ధరకు వచ్చిన నిల్వలను పెట్రోల్ బంకులో ఉంచుకుంటే పెరిగిన ధరలకు అమ్ముకుంటే వాళ్ళకు లాభం. సో ఈ క్రమంలో ఏమైనా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. సో ఏదేమైనప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఏదైతే పెట్రోల్ డీజిల్ కొరత, లేదంటే నో స్టాక్ బోర్డ్స్, లేదంటే ఈ పెట్రోల్ బంకుల వద్ద ఉన్న పోలీసులు, ఇవన్నీ కనుక చూస్తే, ఈ పరిణామం అంతా కనుక చూస్తే ఇది కృత్రిమ కొరతనా లేదంటే నిజంగానే ఆయిల్ నిల్వలు లేవా భారతదేశంలో అనే ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో దీనికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు పెట్రోల్ బంక్ యాజమానులకు, పెట్రోల్ బంక్ కంపెనీ ఓనర్లకు. ఎక్కడ కూడా మీరు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వద్దు, మన దగ్గర కావాల్సిన
నిల్వలు ఉన్నాయి. సో ప్రజలకు కావాల్సినంత పెట్రోల్ డీజిల్ సరఫరా చేయొచ్చు. ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డ్స్ కానీ లేదంటే ప్రజలు ప్యానిక్ అయ్యే విధంగా ఎక్కడ కూడా కృత్రిమ కొరత సృష్టించవద్దని చెప్పి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిండు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. సో ఇక్కడ కూడా జిల్లా కలెక్టర్లు ఇప్పుడు మనం కొత్తగూడెం జిల్లాకు సంబంధించి అశ్వరావుపేటలో నెలకొన్న ఈ పోలీసులు బందోబస్తు నడమ ఒక్కొక్క వాహనాన్ని పంపిస్తూ ఆ పెట్రోల్ పోస్తున్న పరిస్థితి ఏదైతే ఉందో అలాంటి జిల్లాల్లో కలెక్టర్లు కూడా ఇప్పటికే కావాల్సినంత పెట్రోల్ డీజిల్ ఉంది, ఎవరు కూడా ప్యానిక్ కావద్దని చెప్తున్నారు. కానీ మరి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక ఇలాంటి పరిస్థితి ఉంది. సో దాదాపు అనేక బంకులు నో స్టాక్ పెట్టడం, మరోవైపు అన్నిటి తాళాలు బంద్ చేయడం, దాదాపు 1500 నుంచి 2000 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్రాంతానికి 10 బంకులకు ఒక బంకు క్లోజ్ అయిపోయినా ఈ గ్యాప్లో కనుక పెట్రోల్ అయిపోతే మళ్ళీ 2-3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే పరిస్థితి. సో ఈ పరిస్థితి ఆంధ్రాలో నెలకొంది. మరోవైపు ఇక ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో దాదాపు ఇప్పటికే ఆయా దేశాల్లో ఏదైతే ఆసియా దేశాలు ఉంటాయో ఆయా దేశాల్లో పెట్రోల్ కొరత నిజంగానే ఏర్పడింది. అక్కడ 25 to 30% పెట్రోల్ ధరలు పెరిగినాయి. కానీ మన దగ్గర పెరగలేదు. ఎందుకంటే తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల నేపథ్యంలోనే ప్రభుత్వం ఇక్కడ ధరలు పెంచలే ఏది రిటైల్ రంగంలో. కానీ కంపెనీలకు మాత్రం రాయితీలు ఇచ్చింది పెద్ద ఎత్తున. ఎందుకంటే ఆ నష్టాన్ని కంపెనీలు భరించొద్దు అనే ఉద్దేశంతో రాయితీలను కంపెనీలకు షిఫ్ట్ చేసింది. కానీ ప్రజలకు మాత్రం ఇప్పుడున్న రేటే 107, 110 అదే కంటిన్యూ అవుతుంది, ఇంకా అది పెరగలే. కానీ ఈ 2-3 రోజులు ఎలక్షన్స్ అయిపోగానే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతుందనేది మాత్రం బహిరంగంగా వినిపిస్తున్న మాట. చూడాలి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజలందరూ ప్యానిక్ అయిన పరిస్థితి. బాగా బంకుల వద్ద వందల వాహనాలు నిలబడ్డం హైదరాబాద్లో కూడా చూస్తున్నాం. ఉదయం నుంచి కాదు రాత్రి నుంచి ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉదయం లేస్తే ఉద్యోగాలకు వెళ్ళాలనే ప్రతి ఒక్కరు కూడా వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవాలనే ఒక ఆలోచనతోటి పెద్ద ఎత్తున ఇప్పటికే బంకుల వద్ద క్యూలు నిలబడ్డ పరిస్థితి ఉంది. సార్ దీన్ని ప్రభుత్వం ఏ విధంగా సమన్వయం చేస్తుంది, అటు బంకులను అదేవిధంగా యాజమాన్యాలను, మరోవైపు ప్రజలు పానిక్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ప్రస్తుతానికైతే చాలా ప్రదేశాల్లో, మొత్తం అని కాదు హైదరాబాద్తో పాటు చాలా ప్రదేశాల్లో అక్కడక్కడ కొన్ని బంకుల వద్ద మాత్రమే జనాలు ఉన్నారు. అయితే ఎలాంటి ప్యానిక్ కావాల్సిన పని లేదు. అక్కడక్కడ చాలా తక్కువ ప్రదేశాల్లో తెలంగాణలో నో స్టాక్ ఉన్నాయి. ఆంధ్రాలో మాత్రం చాలా పెద్ద ఎత్తున నో స్టాక్ బోర్డ్స్ దర్శనం ఇస్తున్నాయి. తెలంగాణలో అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. దీనికి ఎలాంటి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు. సో మీకు అంటే కావాల్సిన నిల్వలు ఉన్నాయి కనుక మీరు కొంత ఆలస్యమైన పెట్రోల్ కొట్టించుకోవచ్చు. కానీ పెట్రోల్ నో స్టాక్ అనే బోర్డ్స్ అయితే తెలంగాణలో పెద్ద లేవు. సో ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం.